టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఘటన. సీసీ కెమెరాలలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ కేవ్ క్లబ్ పై నార్కోటిక్ దాడులు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ గారిని బోనాల ఉత్సవ నిర్వాహకులు సన్మానించారు. డీటెయిల్స్ చూస్తే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెలగూడ వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ పై స్పీడ్ గా వెళ్లి విద్యుత్ పోల్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఘటన. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన ప్రమాద దృశ్యాలు. ఇక వివరాల్లోకి వెళ్తే టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న వంశీ మరియు అభినవ్ ఇద్దరు స్నేహితులు కలిసి పల్సర్ బైక్ మీద మందమల్లమ్మ నుండి మీర్పేట్ వైపు వెళ్తుండగా జిల్లెలగూడ పాత గ్రామం పంచాయతీ ఆఫీస్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వంశీ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అభినవ్ విద్యార్థికి గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. వంశీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా సప్త మాతృకాలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు పోతరాజుల నృత్యాల నడుమ గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయానికి బయలుదేరారు.
ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః. బోనాల పండుగ 2024 సందర్భంగా ఇవాళ విరల్లంమండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నేడు విరల్లంమండి శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ బోనం బల్కపేట ఎల్లమ్మకి, మూడవ బోనము పెద్దమ్మ తల్లికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనము శ్రీ కనకదుర్గ అమ్మవారు విజయవాడ ఈ నెల 14వ తారీఖున అక్కడ బ్రాహ్మణ వీధి నుండి బయలుదేరి రథం సెంటర్ నుండి అదే కృష్ణా నదిలో అమ్మవారికి గంగదెప్ప వదిలి కొండపైకి వెళ్ళి అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడి బియ్యం నైవేద్యం కూడా అక్కడ సమర్పించడం జరుగుతుంది. 5వ బోనం ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, 6వ బోనం చార్మినార్ భాగ్యలక్ష్మి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాహినితో పాటు ఆనాడు ఈసారి 25 సంవత్సరాల రజోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి సిల్వర్ జూబ్లీ కార్యక్రమం బంగారు మైసమ్మ కూడా హరిబోని బంగారు మైసమ్మ కూడా ప్రత్యేకంగా బోనం సమర్పించడం జరుగుతుంది. 28 తారీఖు నాడు బోనాల పండుగ నాడు బంగారు పాత్రలో ఈ బోనం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారి చేతుల మీదుగా విరల్లంమండి శ్రీ మహాకాళేశ్వరి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ బోనం విశిష్టత అమ్మ జగజ్జనని మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలి, మమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదంతో అందరూ సక్రమంగా ఉండాలని కోరుకుంటూ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అదేవిధంగా మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనం ప్రారంభమవుతుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కాజాగూడ క్లేవ్ క్లబ్ పై నార్కోటిక్ దాడులు. పక్కా సమాచారంతో ఎస్ఓటి రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పబ్ లో ఉన్న 50 మందికి టెస్ట్ నిర్వహించిన పోలీసులు ఇందులో 24 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. పోలీసులు డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు, పబ్ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి మరియు రాయదుర్గం పోలీసులు వీకెండ్స్ లో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందన్న పోలీసులు. దర్యాప్తు చేసి ఈవెంట్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకుంటామన్న రాయదుర్గం పోలీసులు. టీఎస్ న్యాబ్ వాళ్ళు ప్లస్ సైబరాబాద్ ఎస్ఓటి వాళ్ళు, అదేవిధంగా లోకల్ పోలీస్ రాయదుర్గం పోలీస్ వాళ్ళు, మా డిఏ గారు, మా స్టాఫ్ కొంతమంది వచ్చి ఈ కేవ్ పబ్ అని చెప్పేసి కాజాగూడలో ఉంటుంది, అక్కడ రైడ్ చేసి అందులో ఉన్న మెంబర్స్ అందరికీ ఒకసారి టెస్ట్ చేసాము. టెస్ట్ చేస్తే ఒక 24 మెంబర్స్కు వాళ్ళు గతంలో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వాళ్ళందరికీ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వచ్చింది ఎక్కువ గాంజా ఉంటుంది, గాంజా తీసుకున్నట్టు మనకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ సోర్స్. అంటే అక్కడ లిక్కర్లో ఏమైనా మిక్స్ అవుతుందా, అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందనేది. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది. ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని లంగరౌజ్ లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ ని బోనాల ఉత్సవ నిర్వాహకులు సన్మానించారు. ఈ రోజు రాఘవేంద్ర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరపడం జరిగింది. అధ్యక్షులు సీరూరు బాలరాజ్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి రామ్ ప్రసాద్ ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. కాలనీ వాసులు అందరూ కలిసి ఈ యొక్క కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అందుకోవడం జరిగింది. అనంతరం మన ఎమ్మెల్యే శ్రీ సవితా ఇంద్రారెడ్డి గారిని కాలనీ వాసులు అందరూ కలవడం జరిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు 4వ వార్డు కార్పొరేటర్ సిద్దల అంజయ్య తదితరులు కలిశారు. ఎన్నికైన కొత్త కమిటీకి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ గణేష్ మెడికల్ హాల్ దగ్గర ప్రజలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని వాటర్ వర్క్స్ అధికారులను పిలిచి మ్యాన్ హోల్ రిపేర్ చేయించిన రాష్ట్ర యోజన నాయకులు నల్లెంకి ధనరాజ్ గౌడ్. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ, సరూర్ నగర్ డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కల్ముల సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. గణపతి మండపాలు కూల్చివేసి దేవి దేవతల చిత్రపటాలను బుల్డోజర్ తో తొక్కించిన బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ పై విహెచ్పి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది స్థలంలోనే గణపతి మండపాన్ని నిర్మించి బడంగ్పేట్ కమిషనర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. దీనికై ప్రత్యక్ష ఆందోళనకు రేపటి నుండి విహెచ్పి కార్యాచరణ. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ మరియు వివిధ క్షేత్రాల నాయకులు, హిందూ బంధువులందరూ పాల్గొనడం జరిగింది. ఉద్యమాల్లోనైతే స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి గణపతి మండపాన్ని మళ్లీ పునర్నిర్మించుకొని ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభవేళ ఆగస్టు 15 గణపతి మండపం ముందర జెండా ఎగరేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి ఈ బడంగ్పేట లోపల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బుల్డోజర్ తోటి దొక్కించి, గణపతి చిత్రపటాన్ని బుల్డోజర్ తోటి దొక్కించి, శివుని చిత్రపటాన్ని బుల్డోజర్ తోటి దొక్కించినటువంటి ఈ కమిషనర్ అనేటువంటి హిందూ ధర్మ ద్రోహిని చట్ట ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి శుక్రవారం ఎందుకు అడ్డం వస్తుంది? మీకు ఏ శుక్రవారం ఎవరి ఆదేశాలు రావాలి? మీకు చెప్తున్నా, అడుగుతున్న సమాధానం చెప్పాలి వాళ్ళ రాచకొండ పోలీసులు. మీరు ఈ రకంగా కొత్త చట్టం వచ్చింది, భారత న్యాయ సంవిధానంలోకి వచ్చింది జూలై 1 నుంచి. ఎలక్ట్రానిక్ విద్యుత్ పద్ధతిలో కూడా మెసేజ్ ఇచ్చే కంప్లైంట్ పెట్టాలి. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం, ఆన్ పేపర్ మీద ఇచ్చినాం. ఇప్పటి వరకు మీరు హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించకుండా అవహేళన చేస్తూ ఇవాళ ఇన్ని రోజులు తజ్జారం చేయడమే కాకుండా ఇప్పుడు మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని పనిపాట లేనటువంటి విధవలుగా చిత్రీకరిస్తూ మా యొక్క మనోభావాలను ఇంకా కించపరిచినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. రేపటి బంద్ లోపట మనము మనతో పాటు హిందూ సమాజాన్ని కూడా కలుపుకొని విజయవంతం చేయండి. ప్రజలను చైతన్యవంతం చేద్దాం. జరిగిన విషయము చెప్తారు. రేపు మనం రోడ్ల మీదకి వెళ్తే ఎన్ని అక్రమాలు బయటపడతాయో ఈ కమిషనర్ నేను చూస్తా. ఎన్ని అక్రమాస్తులున్నాయో చిట్టా ఇస్తాం. మేము బిడ్డాను గణపతి తోటి పెట్టుకున్నావు, బిడ్డాను హిందువుల విశ్వాసాలను గాయపరిచినావు, బిడ్డాను బుల్డోజర్ ను తీసుకొచ్చి నా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎక్కించినావు. నిన్ను వదిలిపెట్టము. నీ చిత్తాంతా తెలుసు. ఈ పేద ప్రజల మీద, ఈ పేద వ్యాపారుల మీద నువ్వు ఎన్ని అక్రమాలు సంపాదించినావో అన్ని బయట పెడతాము. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, బడంగ్పేట్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నీకు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఈ కమిషనర్ గురించి మనం పోరాడుతున్నామని తెలిస్తే ఈ బడంగ్పేట నుంచే ప్రజలు న్యాయం చేయమని మన దగ్గరికి 100 మంది వస్తారు. వాళ్ళ అక్రమాలు ఏందో కూడా బయటకు వస్తాయి. ఇవాళ ఒక పోరాటం ఇది ముగింపు కాదు, పోరాటం ఇది ప్రారంభం. ఈ పోరాటం ఇవాళ ప్రారంభమైంది, రోడ్డు మీదకి ఎక్కింది. నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 10 నిమిషాలు చాలు మాకు కరసేవ చేస్తే గణపతి మండపం పునర్నిర్మించుకోవడం. చట్ట ప్రకారం నిర్మించుకుంటాం మేము. చట్టానికి విరుద్ధంగా ఎవరైతే ఈ బుల్డోజర్ వస్తుంది కదా, ఈ బుల్డోజర్ ను పంపినటువంటి అన్యాయాల మీదకి, ఈ బుల్డోజర్ ను పంపినోని అక్రమాల మీదకి, ఈ బుల్డోజర్ ను పంపినోని కొమ్ముగాస్తున్నటువంటి అక్రమార్కుల మీదకి ఆ బుల్డోజర్ పంపే మేము న్యాయబద్ధంగా మేము ఇవాళ గణపతి మండపాన్ని నిర్మించుకుంటాం. ఇవాళ హిందువులు మొత్తం కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగం కావాలని మళ్ళొక్కసారి నేను చెప్తున్నా. బడంగ్పేట స్థానిక హిందూ సోదరులారా, కార్యకర్తలారా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా
మీరు ఏ ఆందోళన కార్యక్రమం చేపట్టినా అవసరం అనుకుంటే ఎంత తీవ్ర స్థాయిలో ఇవాళ మనం కేవలం స్థానికమైనటువంటి వాళ్ళని కలిసి చేస్తాం. రేపు స్థానికంగా ఇంకా కొంతమందిని కలుపుకొని చేస్తాం. రాబోయే రోజుల్లోపట ఎంత తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మీరు చేయాలనుకున్నా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర కమిటీ మీ ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్. ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం. హైదరాబాద్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతి కుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
నా దగ్గర వర్షం విజువల్ మీ బాధలు చూడాలి. మా బాధలు ఘోరముఖి అన్న చెప్పలేదు. ఒకసారి అడగాను, ఒకసారి మన ఏమంటుంది అంటే దేవాలని అంటే ఈ మంత్ కూడా మీకు సెలవు వచ్చిన వర్షంలో పడతాను నాకు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఇస్కాన్ జగన్నాథం రథయాత్ర వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుల మతాలకు అతీతంగా మా ప్రభుత్వం ఉంటుందని శోభయాత్రకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇస్కాన్ టెంపుల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రను చూడడానికి విష్ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఇద్దరు భక్తుల్ని ఇక్కడికి నేను ఆహ్వానించి వారి ద్వారా భగవంతుని యొక్క ప్రసాదాన్ని మొమెంటంని అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా మన లాల్వాణి ఫ్యామిలీ, సోనం లాల్వాణి గారు, అవినాష్ లాల్వాణి గారు కూడా ఇది 45వ సంవత్సరం ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటిది. అయితే ఈ రోజు యొక్క విశిష్టత నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ట్రెడిషనల్ గా జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ యొక్క ప్రాంతం యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు క్షేత్రంలో ఒరిస్సా మహారాజు అయినటువంటి గజపతి రాజు వచ్చి భగవంతుడిని స్వయంగా ఆహ్వానించి భగవంతుడిని ప్రార్థించి మా ప్రజలందరికీ కూడా ఈ యొక్క కృపా కటాక్షాలు లభించి అందరూ సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటిది ఆనవాయితీ. సో ఈరోజు దాని తర్వాత మా
మందిరం శ్రీ వరద కృష్ణదాస్ గారు, దాని తర్వాత శ్రీ వేదాంత చైతన్య దాస్ గారు, తర్వాత సీతారాం దాస్ గారు వారిని సత్కరిస్తారు. హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వేదాంత చైతన్య ప్రభు ఈ విశిష్టత గురించి ఒకసారి తర్వాత ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ भैया चांस साहब हिरण्यपात्रमुदो पूर्णददाति पदव्योसानेति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति ध्रुवन्ते राजा वरुण ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाष्टराष्ट्रं धारयता ध्रुवम् मुहूर्तस्तु मुहूर्तोऽस्तु पुष्पायाश्च पुष्पैः प्रसोदास्तानो विन्दन्तु असाहा पुष्पायाश्च पुष्पैः बृहस्पति प्रसोदास्तानो विन्दन्तु असाहा ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते Hare
మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ వేస్ట్ మారేడుపల్లిలోని శంకర్ యాదవ్ నివాసానికి వచ్చిన బండి సంజయ్ శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన కేంద్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఘటన. సీసీ కెమెరాలలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ కేవ్ క్లబ్ పై నార్కోటిక్ దాడులు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ గారిని బోనాల ఉత్సవ నిర్వాహకులు సన్మానించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.